ఈ స్థలం ఏదైతే మనం నిల్చున్నామో ఇది 2009వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6,357 గజాల స్థలం సుమారు 2 ఎకరాలకు దగ్గర ఉంటుంది. ఈ ల్యాండ్ను దక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పత్రిక కోసము మీడియా కోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఏదైతే ఈసీ నేను తీశానో ఈరోజు ఈసీలో కూడా అది దక్కన్ క్రానికల్ పేరే ఉంది. అయితే కొద్ది నెలల క్రితము ఒక 6 నెలల క్రితము ఇక్కడ టీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక 25 ఫ్లోర్ల హై రేంజ్ అపార్ట్మెంట్స్ కోసం ఇక్కడ బోర్డులు పెట్టి కన్స్ట్రక్షన్ సంబంధించిన పనిని వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. నేను ఈ విషయంలో నాకు అనుమానం వచ్చింది. ఒక డైలీ పేపర్ కోసం అని చెప్పి దాదాపు 2 లక్షల గజానికి మెయిన్ రోడ్ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వం 7,000 రూపాయల కోసం గజానికి ఇది కేటాయించి దాదాపు 50 కోట్లతో ఈ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే దీనిది ఒక 500 కోట్ల విలువైనటువంటి స్థలం. ఇటువంటి స్థలాన్ని ఒక డైలీ పేపర్ కోసము అతి తక్కువ ధరకు 7,000 రూపాయలు కేటాయించినప్పుడు దీన్ని మీరు హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఎట్లా కట్టడం సాధ్యమవుతుంది, ఇది నియమాలకు విరుద్ధము అనే విషయాన్ని నేను తీసుకొని నేను జిహెచ్ఎంసీ అధికారులకు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి, ఆ తర్వాత రకరకాల సంబంధించిన అధికారులందరికీ కూడా నేను ఆర్టీఏలు పెట్టి ఈ విషయాన్ని చెప్పి నేను అడగడం జరిగింది. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను అడిగితే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ దగ్గర నుంచి కింది ఎంఆర్ఓ దానిక ఫైల్ మిస్సింగ్ అంటే ఈ డీసీకి ల్యాండ్ ఇచ్చినటువంటి ఈ వివరాలు ఏవి కూడా మా దగ్గరలో ఆ ఫైల్ మాకు కనపడతలేదని చెప్పి పైనుంచి కింద దానిక నాకు ఒకటే సమాధానం వచ్చింది. ఎంతటి దురదృష్టకరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎంత దురదృష్టకరంగా పనిచేస్తున్నది ఈ ఫైల్ మిస్సింగ్ సంబంధించినటువంటి ఆర్టీఏ సంఘాలను బట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 50 కోట్లకు పేపర్కి ఇచ్చింది 500 కోట్ల వర్త్ ఉన్నటువంటి ల్యాండ్ను 25 ఫ్లోర్లలో ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు, ఎట్లా అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది, దీన్ని వెనుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరు, టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు, ఇవన్నీ నేను కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ విషయంలో అనేక రకాల అధికారులకు సమాచారం ఇచ్చినా, ఆర్టీఐ అడిగినా ఎవరి ద్వారా ఏ రకమైనటువంటి సమాధానం నాకు రాకపోవడం కారణంగా నేను తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ విషయంలో నేను వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన తర్వాత అనేక సంవత్సరాలు అసలు నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నీకు ఎందుకే రాదు అని చెప్పి హైకోర్టు సంబంధించినటువంటి రిజిస్ట్రారు ఆయన నాకు వాపస్ లెటర్ పంపడం జరిగింది బిల్ కిందికి రాదని. నేను బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు వాళ్ళందరితో నేను మాట్లాడించి నేను కొద్దిగా దబాయింపుడు వ్యవహారాలు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు రీపిటిషన్ వేయండి, మేము తప్పకుండా యాక్సెప్ట్ చేస్తామన్నారు. మళ్ళీ నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రీపిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసిండు. అది జడ్జిల ముందుకు పోయింది. ఇప్పటికి 3 చీఫ్ జస్టిస్లు మారిన తర్వాత ఫైనల్గా అది ఇప్పుడు అడ్మిట్ అయింది. నా కేసు ఫైనల్గా హైకోర్టు అడ్మిట్ చేసి అన్ని ప్రతివాదులకు, చీఫ్ సెక్రటరీకి, జిహెచ్ఎంసీ కమిషనర్కు, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వీళ్ళందరికీ కూడా హైకోర్టు నోటీసులు కొట్టింది. అసలు పేరాల శేఖరరావు గారు చెప్పినటువంటి ఈ సంబంధించిన విషయంలో మీ సమాధానం ఏందని చెప్పి. దీంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే వేలాది కోట్ల రూపాయలు దక్కన్ క్రానికల్ మేనేజ్మెంటు అనేక రకాల బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఐపీ పెట్టి దివాలా తీసినట్టుగా డీసీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ప్రకటించింది. అటువంటప్పుడు డీసీకి సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం కోసం బ్యాంకులు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాయి. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఎంక్వైరీ కోసం ఇవన్నీ జరిగినాయి. నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సిబిఐ కూడా నేను లెటర్స్ రాశాను. మీరు దక్కన్ క్రానికల్ సంబంధించినటువంటి అనేక రకాల ల్యాండ్స్ను, ప్రాపర్టీస్ను మీరు అటాచ్ చేసుకున్నారు కదా, మరి ఇది డీసీ ప్రాపర్టీ అయినప్పుడు ఇది కూడా 500 కోట్ల వర్త్ ల్యాండ్. కాబట్టి ఈ ల్యాండ్ని కూడా మీరు ఎందుకు అటాచ్ చేసుకోలేదు, ఎందుకు మీరు ఈ డబ్బును బ్యాంకులకు వాపసు ఇవ్వడం కోసం ప్రజల డబ్బు, బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు అంటే అది ప్రజల డబ్బు, ఎందుకు మీరు వాపసు ఇవ్వట్లేదని చెప్పి నేను ఈడీని ప్రశ్నించిన. నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐని ప్రశ్నించిన తర్వాత కోర్టులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పి
కోర్టుకు నేను వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్కషన్లో ఆల్రెడీ మేము ఈ దక్కన్ క్రానికల్ సంబంధించి ఈ ల్యాండ్ను ఈడీకి మేము అటాచ్ చేస్తున్నాము అని చెప్పి ఈడీ కూడా కోర్టులో ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి నేను ఇచ్చిన పిటిషన్ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్కు హైకోర్టు నోటీస్ పంపితే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా మేము ఇక్కడ ఎటువంటి అనుమతులు ఈ యొక్క నిర్మాణాల కోసము ఈ యొక్క ల్యాండ్ను మేము ఇవ్వలేదని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనరు ఎటువంటి అనుమతులు లేవన్నప్పుడు ఈ మొత్తము రాత్రికి రాత్రి ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెట్టి ఈ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఎందుకు ప్రారంభం చేసినా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు వరకు కూడా డీసీ సంబంధించిన పేరు మీదనే డీసీ ఉంది. ఏ రకమైనటువంటి రిజిస్ట్రేషన్స్ డీసీ నుంచి టీఎన్ఆర్ గ్రూపుకు రిజిస్ట్రేషన్ కాలేదు. కారణాలు ఏందో నాకు తెలియదు. అయితే ఇప్పటి వరకు డీసీ పేరు మీద ఉన్నప్పుడు ఇక్కడ టీఎన్ఆర్ బోర్డు ఎట్లా వచ్చింది? ప్రభుత్వం డీసీ పేరు మీద ఒక పత్రిక పేరు మీద 7,000 రూపాయలకు ఇచ్చినప్పుడు 50 కోట్లకు సుమారు ఇచ్చినప్పుడు 500 కోట్ల విలువైన భూములను కమర్షియల్ కింద ఎవరు దీన్ని చేశారు? ఈ కమర్షియల్ కింద చేంజ్ చేయడం కోసం పర్మిషన్ ఇప్పించారు. ఒక పత్రిక కోసం ఒక పర్పస్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ను కమర్షియల్ ల్యాండ్ కింద ఎవరు మార్చారు? ఈ యొక్క పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్కు మారినటువంటి ఎమ్మెల్యేల హస్తం కూడా ఈ యొక్క భూమి యొక్క కుంభకోణం ఉన్నదని చెప్పి అనేక విషయాలు బయటపడుతున్నాయి. దీని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే మిగతా సంస్థలు కూడా అడుగుతాయి, మేము కూడా అడుగుతాం, ప్రజలు కూడా అడుగుతారు. మరి 2 లక్షల విలువ చేసే ప్రభుత్వ గగనం ఉన్న ల్యాండ్ను మిగతా వాళ్ళకు కూడా 7,000 10,000 ఇస్తారా మీరు? మిగతా దగ్గర అనేక రకాల లేఅవుట్స్లో ప్రభుత్వం ఓపెన్ ఆక్షన్ పెట్టి ప్రభుత్వం భూములను అమ్ముతున్నది. ఇదే చిత్రా లేఅవుట్లో చాలా ప్లాట్స్లో ఓపెన్ ఆక్షన్ పెట్టి 60,000 70,000 1,00,000 రూపాయలు 1,25,000 రూపాయలు జనానికి చొప్పున ప్రజల కోసం ఇక్కడ అమ్మారు. అయితే 7,000కు నువ్వు పేపర్కి ఇచ్చి నువ్వు కమర్షియల్ కింద ఎట్లా మారుస్తావు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే పేపర్కి ఇచ్చిన దాన్ని కమర్షియల్ కింద నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? మీకేం రైట్ ఉంది? 7,000 రూపాయలకి ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళకు కూడా 7,000 రూపాయలకు మీరు ప్రభుత్వ భూములను ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా కావాలంటే. ఆ తర్వాత ఈడీ ఎందుకు దీన్ని సాకారం చేస్తున్నది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిగతా డీసీ ల్యాండ్స్ డీసీ ప్రాపర్టీస్ అటాచ్ చేసుకున్నట్టుగా దీన్ని ఇమ్మీడియట్గా ఈడీ ఎందుకు అటాచ్ చేసుకొని అమ్మట్లేదు? ఇది ప్రశ్నిస్తున్నా. నేను 2 విషయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకటి, ఒక పర్పస్ కోసం ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకొక పర్పస్ కోసము మారడానికి లేదు అనేది చట్టబద్ధమైన అంశం. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ని మళ్ళీ వాపసు తీసుకోండి. ఎందుకంటే ఏ పర్పస్ కోసం ఇచ్చినప్పుడు ఆ పర్పస్ బాగాలేదు. లేదంటే డీసీ సంబంధించిన ప్రాపర్టీ కనుక అయితే డీసీ దక్కన్ క్రానికల్ సంబంధించినటువంటి బ్యాంకులు ఎగవేసినటువంటి డబ్బు కింద ఈ ల్యాండ్ను జమ చేసుకొని ఓపెన్ యాక్షన్లో ఈ ల్యాండ్ను అమ్మి మీరు దాన్ని ఆ బ్యాంకులు ఏదైతే డీసీ కొట్టిందో ఆ అప్పుల కింద బ్యాంకులు కట్టండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే రవీంద్ర భారత్ ఒకటే ఒక పెద్ద కళా కేంద్రం ఉంది. ఈరోజు ఈ ప్రాంతం చాలా డెవలప్ అయింది. ఇక్కడ మహేశ్వరము, ఎల్బీ నగర్ అసెంబ్లీ, బల్కాయి లోక్సభ మండలాలు, ఉప్పాలు, లేకుంటే ఇటువైపు పెద్దంబర్పేట, ఇబ్రాహీంపట్నం చాలా కొత్త ప్రాంతాలు వచ్చినాయి. కళా కేంద్రము ఒకటే రవీంద్ర భారత్ ఉంది. ఈ 2 ఎకరాల ల్యాండ్లో లాల్ బహదూర్ కళా కేంద్రాన్ని పెద్ద ఎత్తున కట్టడానికి కన్నా ప్రజల కోసం ఉపయోగపడుతుంది. కానీ 7,000 జాగాను మీరు ఈ రకమైనటువంటి కమర్షియల్ దానికి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఒప్పుకోరు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం వస్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు దీన్ని గతంలో డెక్కన్ క్రానికల్ కాకుండా ఓపెన్ యాక్షన్లో గవర్నమెంట్ నుంచి మేము తీసుకున్నామని టీఎన్ఆర్ వాళ్ళు బయట ప్రచారం చేస్తారు. చాలా తప్పు అది. ఇప్పుడు దక్కన్గా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈరోజు టుడేస్ ఈసీ ఇది. ఈరోజు ఈసీలో కూడా దక్కన్ క్రానికల్ పేరు ఉంది. దక్కన్ క్రానికల్కు అటాచ్ చేసినట్టుగా నా మీద ఆ రకమైన జీవోస్ మొదలు అన్ని జీవోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. దట్టేం లేదు. ఇంకోటి ఏంటంటే అసలు కన్స్ట్రక్షన్కి అనుమతులు లేవు, ఈడీ అటాచ్ చేసింది. అటువంటి ల్యాండ్ను ఆల్రెడీ టీఎన్ఆర్ గ్రూపు మార్కెట్లో పెట్టుబడేసి దోచలు రిలీజ్ చేసి వందలాది మందికి ఈ ప్లాట్లు అమ్మడం, కమర్షియల్ ప్లాట్లు ఒక 10 ఫ్లోర్లు, ఆ పైన 16 ఫ్లోర్లు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఆల్రెడీ ప్రజలకు అమ్మేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? డైరెక్ట్గా బాధాప్తుగా కోర్టులో జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పి నేనే కూడా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి బాధాప్తుగా ఈడీ ఈ ల్యాండ్ను డీసీ ప్రాపర్టీ కింద మేము అటాచ్ చేసామని చెప్తున్నారు. ఇటువంటి ల్యాండ్ను టీఎన్ఆర్ను ఎట్లా అమ్ముతావు ప్రజలకు? ఎవరెవరైతే కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని అమ్మినవో ఇమ్మీడియట్గా ఆ కస్టమర్లందరూ కూడా
వాపసు డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను టీఆర్ఆర్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ నేను కోరుతున్నా. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలారా, టీఆర్ఆర్ గ్రూపు ఏదైతే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేస్తున్నదని చెప్పి చెప్తున్నారో అది పచ్చి అబద్ధం. ఈ విషయాలు గ్రహించి మీ డబ్బులు మీరు వాపసు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. టీఆర్ఆర్ కూడా వెంటనే ముందుకు వచ్చి మీ కోర్సు విషయం కోర్టులో తేలే వరకు మీరు తీసుకున్న డబ్బులను కూడా ప్రజలకు, కస్టమర్స్కు వాపసు ఇవ్వాలని చెప్పి టీఆర్ఆర్ అడ్మినిస్ట్రేషన్ నేను కోరుతున్నాను. ₹40 కింద 100 ఏమైందన్నా